ఇక సిరిసిల్ల జిల్లా కేంద్రంలో కేటీఆర్ పేరుతో ఉన్న ఈ టీ స్టాల్ను మూసేసుడు చర్చనీయాంశంగా మారింది. అయితే ఆ బతుకమ్మగుంట పరిసర ప్రాంతాలను పరిశీలించడానికి కలెక్టర్ సందీప్ కుమార్ ఝా అక్కడికి వచ్చిండు. వచ్చినాక ఆ పక్కన ఉన్నటువంటి మున్సిపల్ అధికారులను పిలిచి దానికి ఉన్నటువంటి ట్రేడ్ లైసెన్స్ అని చెప్పేసి దీనికి ఇంకా లైసెన్స్ గిట్లు ఉన్నాయి టీ స్టాల్లకు అని చెప్పేసి అడిగితే అక్కడ ఉన్న ఈ మున్సిపల్ అధికారులు కొంత అత్యుత్సాహంతో అక్కడికి వెళ్ళి ఈ టీ స్టాల్కు ట్రేడ్ లైసెన్స్ ఉన్నదా, పర్మిషన్లు ఉన్నాయా అని చెప్పి వాటిని సీజ్ చేయమని చెప్పేసి చెప్పారు. కలెక్టర్ వచ్చి ఇక్కడ ఉన్న ఇక్కడ కొంత పరిసర ప్రాంతాలను గమనిస్తూ ఆయన ఆ షాపాలతో ముచ్చటించే క్రమం లోపల ఏదో మాట్లాడిండు. దానికి ఈ మున్సిపల్ అధికారులు కొంత అత్యుత్సాహంతో డైరెక్ట్ ఈ టీ స్టాల్ దగ్గరికి వెళ్ళి నీకు ట్రేడ్ లైసెన్స్ ఉన్నదా అని అడిగారు. ట్రేడ్ లైసెన్స్ మున్సిపల్ అధికారులకు తెలియదా? దేనికి ట్రేడ్ లైసెన్స్ ఇస్తారు? ఒక ఇంటికి హౌస్ నెంబర్ ఉన్న దానికి ట్రేడ్ లైసెన్స్ ఇస్తారు. మరి ఇది ఫుట్పాత్ మీద నడిచేటువంటి టీ షాప్కు ఒకవేళ మీరు మున్సిపల్ అధికారులు ఆ కలెక్టరు దాదాపుగా 50-60 శాఖలు ఆయన కింద ఉంటాయి. ఆయన ఏదో టెన్షన్లోనో లేదంటే ఏదో పనిలో నిమగ్నం అయిపోయి ఇదంతా ఏందో చూడురి అని అన్నప్పుడు మున్సిపల్ అధికారులు మీరు ఆ సత్యనారాయణ ఆయన అధికారి వచ్చి ఆయనను డైరెక్ట్ షాప్ మూసేయమని చెప్పిండట. ఈయనకి ఏం అర్థం కాలే పాపం. పొట్ట దాదాపుగా 3 గంటలకు లేచి భార్యాభర్తలు ఇద్దరు ఇదే టీ స్టాల్ వాళ్ళ జీవనాధారం. అప్పుడు గత ప్రభుత్వంలో ఉన్నప్పుడు టీ స్టాల్ పెట్టుకున్నారు, అదే కంటిన్యూ చేస్తూ ఉన్నారు, దాని మీదనే ఆధారపడి బతుకుతూ ఉన్నారు. కనీసం ఎట్లాంటి ఆధారం లేనటువంటి వీళ్ళను టీ స్టాల్ ఓన్లీ టీ అమ్ముకొని షాప్కు తిరిగి అమ్ముకునేటువంటి వీళ్ళపైన ఈ మున్సిపల్ అధికారులు దాన్ని ఎట్లా పోయింది అంటే కేటీఆర్ బొమ్మ ఉంటే రేవంత్ రెడ్డి మూసేసిండు, భయపడ్డాడు. అరే అధికారులు ప్రభుత్వానికి ఎంత చెడ్డ పేరు తీసుకొస్తున్నారు చూడు రే. రేవంత్ రెడ్డికి కేటీఆర్ టీ స్టాల్ ఉన్న బొమ్మ, ఈ టీ స్టాలు ఎన్నిటి మీద ఉండొచ్చు? కేసీఆర్ బొమ్మ, కేటీఆర్ పేర్లు, కేసీఆర్ పేర్లు కొన్ని కాలనీలకే ఉన్నాయి. మరి అన్ని తీసేయించిండా రేవంత్ రెడ్డి? ఈ అడ్డగోలుగా ఈ సోషల్ మీడియాలో ప్రచారం చేసుకుంటా బీఆర్ఎస్ సోషల్ మీడియా వాళ్ళు అడ్డగోలు ప్రచారం చేస్తూ ఉన్నారు. అక్కడ ఉన్నటువంటి అధికారుల తప్పిదానికి రేవంత్ రెడ్డికి ఏమైనా సంబంధం ఉన్నదా? కలెక్టర్కు కేటీఆర్ బొమ్మకి ఏమైనా సంబంధం ఉన్నదా? సందీప్ కుమార్ ఝా ఎంత నిజాయితీ కలిగినటువంటి ఐఏఎస్ఓ అందరికీ తెలుసు. మరి ఆయన పైన ఇక్కడ ఉన్నటువంటి అధికారులు చూపించినటువంటి అత్యుత్సాహం పైన ట్రేడ్ లైసెన్స్ లేదని చెప్పేసి ఇక చూడురే. మార్కెట్ కాంప్లెక్స్ బతుకమ్మ ఘాట్ పరిసర ప్రాంతాలను సందీప్ కుమార్ ఝా పరిశీలించారు. ఆలయం ఎదుట 2 మున్సిపల్ టీ స్టాల్స్ ఉంటే అందులో ఒకటి కేటీఆర్ టీ స్టాల్ పేరుతోటి బతుల శ్రీనివాస్ దంపతులు నడిపిస్తున్నారు. కలెక్టర్ పర్యటనలో భాగంగా ఆ టీ స్టాల్స్కి అనుమతులు ఉన్నాయా లేదా ఒకసారి కనుక్కోరే అని అన్నాడు. ఖచ్చితంగా అంటారు కదా. కలెక్టర్ ఏమంటాడు, ఇక్కడ అధిక పర్మిషన్ లేకపోతే తీసేయించండి అని చెప్పేసి చెప్తారు. దానికి ఈ మున్సిపల్ అధికారులు వెళ్ళి ట్రేడ్ లైసెన్స్ ఉన్నదా లేదా, కలెక్టర్ మూసేయమంటేనే మేము మూసేయిస్తాను అని చెప్పేసి చాలా అక్కడ ఉన్నటువంటి వాళ్ళు అడిగితే చెప్తా ఉన్నారు. ఖచ్చితంగా అధికారులు, ప్రభుత్వానికి చెడ్డ పేరు తెచ్చేటువంటి అధికారులు కొంత జాగ్రత్త వ్యవహరించాల్సినటువంటి అవసరం ఉన్నది. దానికి ట్రేడ్ లైసెన్స్ అవసరమా అండి? మీరు ఆ కలెక్టర్కు చెప్పాల్సినటువంటి బాధ్యత మున్సిపల్ అధికారుల మీద లేదా? మున్సిపల్ అధికారులు సార్ అది దానికి ట్రేడ్ లైసెన్స్ వర్తించదని చెప్పేసి చెప్పాలి కదా. ఒకవేళ అంటే ఆయన బిజీలో ఆయన నిజంగా మర్చిపోయి చెప్పినా మీరు ఆ విషయాన్ని మీరు చెప్పాలి కదా మున్సిపల్ అధికారులు. అది చెప్పకపోయేసరికి సోషల్ మీడియాలో కేటీఆర్ బొమ్మ కనబడగానే రేవంత్ రెడ్డి ఆ టీ స్టాల్ను మూసేయమన్నాడు. రేవంత్ రెడ్డి సిరిసిల్లలో ఉన్న ఒక చిన్న టీ స్టాల్ను మూసేయమని చెప్పేటువంటి ఆస్కారం ఉంటుందా? బీఆర్ఎస్ సోషల్ మీడియా ఆలోచన చేయరి, ఏది పడితే అది వైరల్ చేస్తా అంటే కుదరదు. విషయం తెలుసుకున్న దంపతులు గుండెలు బాదుకుంటా లైసెన్స్ తీసుకోవాలని తమకు తెలియదని అదేందో చెప్తే తీసుకుంటామని కూడా వాళ్ళ అధికారులను ప్రాధాన్యపడ్డారు. అయినా కలెక్టర్ ఆదేశించారు అని అయినా కూడా కలెక్టర్ ఇన్లే అని చెప్పేసి ఆ మున్సిపల్ అధికారులు చెప్తా ఉన్నారు. ఎంత దారుణం అండి అది. మున్సిపల్ అధికారుల తప్పిదాన్ని కలెక్టర్ తప్పిదం చేసిరు. లేదంటే ఇంకా దానిపైన కేటీఆర్ మేము అన్నీ నోట్ చేసుకుంటాను, మేము అధికారంలోకి వచ్చినాక చూసుకుంటామని ఆయన ట్విట్టర్లో ఒక ట్వీట్ పెడతాడు. తలకాయ తోక లేని వార్తలు రాసి ప్రభుత్వానికి చెడ్డ పేరు తెస్తున్నటువంటి ఇట్లాంటి వాళ్ళ మీద, ఇట్లాంటి అధికారుల మీద నజర్ పెట్టాల్సినటువంటి అవసరం ఉంది.